హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వారాహిది మొదటి రోజు అండి. అమ్మవారిని నేను విడిగా పీఠం పెట్టుకోలేదు. ఇట్లా దేవతా మందిరంలోనే నేను అమ్మవారిని కూర్చోబెట్టుకున్నానండి. నేను ఎలా కూర్చోబెట్టుకున్నది, మొదటి రోజు నేను ఎలా పూజ చేసుకున్నది ఈ వీడియోలో చూడండి. మొదటి రోజు వారాహి నవరాత్రి రోజు నేను ఇట్లా దేవుడు గూడు లాగా ఉందండి, ఆ గూట్లోనే పెట్టుకున్నాను. ఎప్పుడైతే వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా నేను పీఠం వేసి పెట్టుకుంటాను, కానీ ఈసారికి ఇలా పెట్టేసుకున్నానండి. ఎర్రని ఒత్తులు వేసి దీపారాధన నువ్వుల నూనె వేసి చేసుకుంటున్నాను. తర్వాత కామాక్షి దీపం కూడా పెట్టుకున్నానండి. అమ్మవారికి అభిషేకము నేను శ్రీ సూక్త పారాయణంతో చదువుకుంటూ అమ్మవారికి అభిషేకం చేసుకున్నానండి. అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి హారతి కూడా ఇచ్చానండి. పూలు వేసి చక్కగా అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చుకున్నాను. అయితే ఈ పూజ మినిమం 5 నియమాలతో చేసుకుంటే చాలా బాగుంటుందండి. 9 రోజులు కూడా నేను సాయంత్రం పూట ఉదయము మామూలుగా చేసుకొని సాయంత్రము విశేషంగా చేసుకుంటానండి. సాయంత్రం ప్రసాదమే పులిహోర కానీ అన్నంతో చేసిన పదార్థం ఏదైనా పెట్టుకుంటాను. ఉదయం మటుకు పెసరపప్పు, బెల్లం, పానకము చేసి నేను నివేదన పెడతానండి. అసలు పెసరపప్పు చిటికెడు బెల్లం వేసి పానకం చేసి అమ్మకి ఇస్తే, నివేదన చేస్తే మహానివేదన కన్నా కూడా విశేషమైన నివేదన అవుతుందండి. పానకం మటుకు ప్రతిరోజు కూడా చెయ్యాలి. తర్వాత ఎర్రని పూలు ఉంటే ఎర్రని పూలతోటి మాల వేయాలి అమ్మవారికి. నిమ్మకాయలు 9 రోజులు కూడా 9 పెట్టుకొని 9వ రోజు ఆ నిమ్మకాయలన్నీ తీసి సింహద్వారానికి కట్టాలండి. అలా కడితే గనక ఇంట్లో నెగిటివ్ అనేది రాకుండా పాజిటివ్గా ఉంటుంది. తర్వాత అమ్మవారికి మనము ధూప హారతి కూడా ఇవ్వాలండి. సాంబ్రాణివి కుందుల్లాగా చేసినవి ఉంటాయి. ధూప్ స్టిక్స్ పైన సాంబ్రాణి వేసి అమ్మవారికి సాంబ్రాణితోటి హారతి ఇస్తే గనక అమ్మవారు చాలా సంతోషపడుతుందండి. అమ్మ ఆశీస్సులు మనకి ఉంటాయని కోరుకుందామండి. ఉంటారు.